హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు అంటూ టీజీపీఎస్సీ ప్రకటించినట్లుగా అయితే టీజీపీఎస్సీ విడుదల చేసినట్లుగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 16, 17, 19, 21 తేదీల్లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 563 పోస్టులను భర్తీ చేస్తుండగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లు 2 సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అందుబాటులో లేని వారి కోసం ఈ నెల 22వ తేదీన రిజర్వ్ డే ఉంటుందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని పేర్కొన్నారు అంటే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 14న సీఎం చేతుల మీదుగా నీటిపారుదల శాఖ ఏఈలకు నియామక పత్రాలు అంటూ మనకైతే ఇచ్చారు. సో దీని గురించి తెలుసుకుందాం. టీజీపీఎస్సీ ద్వారా నీటిపారుదల శాఖ సహాయ ఇంజనీర్లు ఏఈలుగా ఎంపికైన వారికి హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న నీరు, భూ నిర్వహణ, శిక్షణ, పరిశోధన సంస్థలో ఈ నెల 14వ తేదీన జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం వాళ్ళందరినీ సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తారని ఆ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్ రిజల్ట్స్ అంటూ ఇచ్చారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఫలితాలు. గత ఏడాది 6,000 పోస్టులకు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం అంటూ రావడం జరిగింది వెలుగు పేపర్లో. సో దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పరీక్షల ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దాదాపు 6,000 పైగా పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో ఫలితాలు నిలిచిపోయాయి. కోడ్ ముగియగానే ఈ నెల చివరిలో లేదా మే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతున్నది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు కూడా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పోస్టులకు పరీక్షలు రాశారు. వీరికి అదనంగా 20 వెయిటేజీ మార్కులు కేటాయించనున్నారు. ట్రైబల్ ఏరియాల్లో 30 వెయిటేజీ మార్కులు యాడ్ చేయనున్నారు. వెయిటేజీ మార్కులు పొందే అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కారణంగా ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా సర్టిఫికేట్లను వెరిఫై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఫలితాల ఆలస్యానికి మరో కారణంగా పేర్కొంటున్నారు. ఏప్రిల్ 29వ తేదీన కోడ్ ముగిశాక ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు అంటే ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగాల్లో చేరనున్న 6,218 మంది అంటూ కూడా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్య అనుబంధ ఉద్యోగాలకు సంబంధించి 4 రకాల ఉద్యోగాలకు 5 నెలల క్రితం పరీక్షలు నిర్వహించారు. గత నవంబర్, డిసెంబర్లో
1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2300 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, 633 ఫార్మసిస్ట్ పోస్టులు, 1930 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6147 పోస్టులకు సంబంధించి 1,00,000 మందికి పైగా అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది అంటూ రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం 2 నెలల్లో పూర్తి చేయండి. వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి పంపండి. సుప్రీంకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పునకు సమర్థన. పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. రిక్రూట్మెంట్ బోర్డు పిటిషన్ డిస్మిస్ అంట. సో ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,644 పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం 2022 ఏప్రిల్ 25వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి ప్రతిపాదించి 2 నెలల్లోపు మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం లేదని పేర్కొంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా నేపథ్యం ఇది అంటూ ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 15,644 కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి 2023 ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ ప్రిలిమినరీ కీని నిపుణుల కమిటీకి ప్రతిపాదించి దాని సిఫారసుల ఆధారంగా 2023 మే 30వ తేదీన తుది కీ విడుదల చేసింది. కొందరు అభ్యర్థులు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారించి 4 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా అది ఏకసభ్య ధర్మాసనం తీర్పును పక్కన పెట్టింది. మొత్తం 12 ప్రశ్నలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే స్వతంత్ర నిపుణుల కమిటీకి నివేదించాలని 2024 జనవరి 1వ తేదీన ఆదేశించింది అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం అంటూ తెలిపారు. నేడో రేపో ఉత్తర్వులు, దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లు ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలంటూ వెలుగు పేపర్లో అయితే సో దీని గురించి పబ్లిష్ అయిందనమాట. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది. తెలంగాణ ఉభయ సభల్లో పాస్ అయిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఆమోదించారు. దీంతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. గవర్నర్ ఆమోదముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లుగా అధికార వర్గాలు ధృవీకరించాయి. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనుంది. ఈ నెల 17వ తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా 18వ తేదీన అసెంబ్లీ ఆమోదించింది. 19న కౌన్సిల్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ బిల్లు రాజ్భవన్కు చేరింది అంటే ఇచ్చారు. అదేవిధంగా 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అంటే ఇచ్చారు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీటిని
ఉన్నది ఉన్నట్లుగా ఎస్సీ వర్గీకరణ బిల్లులో పొందుపరిచారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288% కాగా వీరికి 1% రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్నటువంటి 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.748%. ఇక 9% ఉండగా 9% రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963% కాగా వీరికి 5% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది అంటూ ఈ విధంగా ఇచ్చారనమాట. రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లు అంటూ కూడా తెలిపారు. సో దీని గురించి మనకు ఈనాడు పేపర్లో కూడా పబ్లిష్ అయిందనమాట. సో ఇక్కడ మనకి గ్రూప్ల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయంటూ మనకు కేటగిరీ, గ్రూప్ పేరు, కులాల సంఖ్య, 2011 ఎస్సీ జనాభాలో శాతం, అదేవిధంగా రిజర్వేషన్ శాతం ఏ విధంగా ఉంది అంటూ కూడా మనకైతే ఈ విధంగా లిస్ట్ అయితే ఇచ్చారు.